కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 19వ భాగం. తొందరలోనే పెళ్ళికొడుకైపోయారే అంది విమల చిరుదరహాసం వెల్లివిరుస్తూ ఉండగా. అవునండి, మా సుబ్బు ఒకటే తొందర పెట్టేస్తాను అంటూ గలగల నవ్వాడు అక్కడికి కొంచెం దూరంలో నిల్చున్న సుభద్రను చూస్తూ. కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది సుభద్ర. పెళ్లి కూతురి చేత గౌరీ పూజ చేయిస్తున్నారు. దుర్గా గణపతి శాస్త్రి కూడా పట్టుబట్టలు ధరించారు. నిజానికి వాళ్లే అప్పుడు పెళ్లికూతురు పెళ్ళికొడుకుల్లా ఉన్నారు. వేదిక దగ్గర పెళ్ళికొడుకు కూర్చుని ఉన్నాడు. బుగ్గన దిష్టి చుక్క, ముఖానికి పొడవైన బొట్టు. కృష్ణశాస్త్రి మనోజ్ఞంగా వెలిగిపోతున్నాడు. గౌరీ పూజ ముగించి లోపలికెళ్ళింది పెళ్ళికూతురు. పెళ్ళికూతురిని తీసుకురండి అని అరుస్తున్నాడు పురోహితుడు. సుభద్రను తీసుకురావడానికి లోపలికెళ్ళిన దుర్గా అక్కడ ఆమె కనబడకపోవడంతో 4 పక్కలా వెతికింది. కానీ సుభద్ర జాడలేదు. పడగ్గదిలోకి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద గులాబీ రంగు కాగితం ఒకటి రెపరెపలాడుతోంది. దాన్ని తీసి ఓసారి చదివి అత్తగారి దగ్గరికి పరిగెత్తింది గాబరాగా. ఉత్తరం చదివిన భద్రమ్మగారు కుప్పకూలిపోయారు. నానమ్మ, నా మనసుకు నచ్చిన చోటికి నేను వెళ్ళిపోతున్నాను. నన్ను గురించి మీరు వెతకద్దు. ఒకవేళ నాకు అడ్డు తగిలితే నా శవాన్నే చూస్తారు అని. ఈ అవమానాన్ని ఎలా భరించడం? భద్రమ్మగారిలో దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహించింది. అసలు సుభద్ర ఈ జనసందోహంలోంచి ఎలా తప్పించుకు వెళ్ళింది? పెరట్లో రాతి చపటం మీద కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు సోములు. ఇంతలో సన్నని గజ్జల శబ్దం వినిపించింది. ఓరు అమ్మాయి గోరా అన్నాడు ఆశ్చర్యంగా. అవును సోములు, నాకు ఉపకారం చేయవు అంది సుభద్ర. ఏటది? నన్ను బండిలో స్టేషన్కి దిగబెట్టగలవా? అమ్మో, నానమ్మగారు సంపేరు. నీకదంతా ఎందుకు? నన్ను బండి మీద దిగబెడతావా లేదా? అమ్మాయి గారి మాట కాదనలేక దీక్షితులు గారి మైసూరెడ్ల బండి స్టేషన్ వైపుగా సాగిపోయింది. ఈ వార్త క్షణాల్లో అంతటా వ్యాపించింది. భద్రమ్మగారి శిరస్సు భూమిలోకి వాలిపోయింది. అమ్మా, నేను వెళ్ళి సుబ్బిని వెతికి తీసుకొస్తాను. నువ్వు గాబరా పడకు. ఈ ముహూర్తం కాకపోతే మరొక ముహూర్తం అవుతుంది అన్నాడు గణపతి శాస్త్రి. ఒరే అబ్బాయి, నువ్వు దాన్ని వెతికి తీసుకురానవసరం లేదు. అది నాకు మనవరాలు కాదు. దానికి ఈ ఇంటితో నేటితో రుణం తీరిపోయింది. ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదంటూ గబగబా వెళ్ళి, వాసుదేవరావు గారు ఓసారి ఇలా వస్తారా అంటూ పిలిచారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ విమల్ని మా కిట్టుడికి చేసుకుంటాము. ఇక వెళ్ళిపోయిన దాని గురించి మీరు మమ్మల్ని ప్రశ్నించే అవసరం లేదు. ముహూర్తానికి ఇంకా పావుగంటే టైం ఉంది. బాగా ఆలోచించుకోండి అన్నారు. వాసుదేవరావు దంపతులు ఆలోచనలో పడ్డారు. ఈ వార్త తెలిసిన కృష్ణశాస్త్రి నిర్విణ్యుడయ్యాడు. పెళ్లికొచ్చిన వారందరూ ప్రేక్షకుల్లా శ్రోతల్లా మిగిలిపోయారు. పీఠమించి కృష్ణశాస్త్రి లేవబోతున్న తరుణంలో విమల వచ్చి పక్కన కూర్చుంది. కృష్ణశాస్త్రితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. వివాహం తంతు ముగిసింది. విమల కృష్ణశాస్త్రి భార్య అయింది. వివాహాలు దైవ నిర్ణయాలు అని నిట్టూర్చారు దీక్షితులు గారు. అక్కడికి అధ్యాయం ముగిసింది. ఇంకా 4-5 రోజుల్లో కాలేజీలు తెరుస్తారు. అప్పుడే స్టూడెంట్స్ అంతా రూమ్ కోసం వెతుక్కోసాగారు. ఇది ఫైనల్ ఇయర్ కాబట్టి గోపి మాత్రం రూమ్ ఖాళీ చేయలేదు. ఇది వరకు అతని గదిలో ఉన్న ఒకళ్ళిద్దరు కుర్రాళ్ళు వెళ్ళిపోయారు. నిజానికి అంత అద్దె గోపి ఒక్కడే భరించలేడు. అయినా ఉన్నాడు. ఈ 1 సంవత్సరం చదువు అయిపోతే తను ఒడ్డుకు చేరుకున్నట్లే. కానీ అది ఎలా సాధ్యం? సుభద్ర మొండి పట్టుదల తనని ఏ వైపు నడిపిస్తుందో. పోనీ ఖచ్చితంగా చెప్పేద్దామా అంటే ఆ పిల్ల ఏ అఘాయిత్యం చేస్తుందో అని భయం. అసలు సుభద్రతో తనకెలా పరిచయం కలిగింది? ఇంటిగల వారమ్మాయి విపుల. ఆమె వీణ నేర్చుకుంటోంది. సుభద్ర కూడా విపుల గురువుగారి దగ్గర వీణ నేర్చుకుంటూ ఉండడం చేత ఇద్దరికీ పరిచయం. అది చివరికి స్నేహంగా మారింది. సుభద్ర తరచూ విపుల దగ్గరకు వస్తూ ఉండేది. వారిద్దరూ కలిసి వీణ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. వీణ అంటే చెవి కోసుకునే సుభద్రతో చనువుగా ఉండేవాడు. ఆ చనువు ప్రేమగా మారింది. ఆ ప్రేమే మహావృక్షమై కూర్చుంది. సుభద్ర ఎదలో ఇది చివరకు ఎటుపోయినించిందో. విపులకి సెలవుల ముందరే పెళ్ళయి భర్తతో సహా బొంబాయి వెళ్ళిపోయింది. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్ర పట్టింది గోపికి. తెల్లవారుజామున 4 గంటలకు తలుపు తీసిన చప్పుడైంది. గతుక్కుమన్నాడు గోపి. ఎవరై ఉంటారు? పనిమనిషి రాములమ్మ 6:30 కానీ రాదు. రూమ్మేట్స్ ఎవరూ లేరు. నెమ్మదిగా లేచి వంకినున్న షర్టు తొడుక్కుని వీధి తలుపు తెరిచాడు. ఎదురుగా చిన్న సూట్ కేసుతో సుభద్ర నిల్చుని ఉంది. దిగ్భ్రాంతి చెందాడు గోపి. శుభ, ఏమిటిది? ఒంటి నిండా నగలతో, బుగ్గన దిష్టి చుక్కతో, నుదుట కళ్యాణ తిలకంతో, పట్టుచీర పూలజడతో నిల్చున్న సుభద్రను చూస్తూ ఉండిపోయాడు. అతని పెదవులు అదురుతున్నాయి. ముందు నన్ను లోపలికి రాని గోపి, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అంది సుభద్ర. తను తొలగి దారి ఇచ్చాడు గోపి. సుభద్ర లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చుంది. ఆమె కళ్ళు బెదురుతున్నాయి. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది క్షణకాలం. శుభ,
ఆశ్చర్యం నుండి తేరుకోగానే పిలిచాడు గోపి. నేల చూపులు చూస్తూ పలికింది. నువ్విలా ఈ వేషంతో అంటూ నసిగాడు గోపి సశేషం.